హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అయితే CSAB సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు 2024 లాస్ట్ ఇయర్ అయితే ఎవరైతే కండక్ట్ చేశారంటే, మరి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసింది చైర్మన్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ. వీళ్ళు స్పెషల్ రౌండ్స్ అయితే కండక్ట్ చేయడం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క NIT రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఒక సంవత్సరం వరంగల్ తీసుకోవచ్చు, ఒక సంవత్సరం తిరుచి తీసుకోవచ్చు, అదేవిధంగా ఒక సంవత్సరం మరి ఈసారి ఎవరైతే మరి సూర్తకల్ లాస్ట్ ఇయర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూర్తకల్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. ఈసారి మరి కండక్ట్ చేసేది ఎవరంటే మరి చూద్దాం. ఈసారి మనకు అందిన సమాచారం ప్రకారం JEE Main 2025 రిజల్ట్స్ NIT రూర్కెలా టు హోస్ట్ CSAB 2025 and the DASA 2025 over 14.5 lakh JEE Main qualified candidates will be competing approximately 40,000 seats across all the participating institutes. మరి అదేవిధంగా CSAB కోసం చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ మన స్టూడెంట్స్ కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు. CSABలోనైనా వస్తుందేమో, మరి జోసాలో కొంతమందికి రాదు అని చెప్తున్నా. నేను కూడా మరి సార్ అని నాకు కాల్ చేసి అడగటం జరుగుతుంది. చాలా బాధగా ఉంది. మరి CSABలో కూడా వాళ్ళకి వస్తాయేమని మరి ఆలోచిస్తున్నాను, మరి అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి విల్ గెట్ ఇన్ CSAB దోస్ who didn't get in the seats in the జోసా కౌన్సిలింగ్లో. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా విల్ బి కోఆర్డినేటింగ్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 టు ఫెసిలిటేట్ ద అడ్మిషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ at 31 NITs and IIST Indian Institute of Engineering Science and Technology, 26 IIITs, 3 schools planning and architectures, 36 government funded technical institutes under umbrella of the NIT system. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి వీళ్ళైతే రూర్కెలా వాళ్ళైతే ఈసారి కండక్ట్ చేస్తారు. NIT రూర్కెలా విల్ లీడ్ ద NIT సిస్టమ్, IIT కాన్పూర్ విల్ లీడ్ ద. ఈసారి ఏంటంటే NIT సిస్టాన్ని రన్ చేసేది రూర్కెలా వాళ్ళు. మరి ఈసారి IITలో సీట్స్ అలొకేట్ చేసేది IIT కాన్పూర్. IIT కాన్పూర్ విల్ లీడ్ ద IIT సిస్టమ్. బోత్ దీస్ ఇన్స్టిట్యూట్ విల్ co-host the 2025 edition for the joint seat allocation authority. The activities of JOSA will start in the first week of యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ది యాక్టివిటీస్ ఆఫ్ జోసా 2025 విల్ స్టార్ట్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2025. 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 2వ తారీఖుని మరి JEE అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ కెన్ విజిట్ వెబ్సైట్ జోసా CSAB ఫర్ మోర్ డీటెయిల్. NIT రూర్కెలా ఈజ్ కన్ఫర్మ్డ్. దేర్ షల్ బి 6 rounds ఆఫ్ సీట్ అలొకేషన్ ఇన్ 2025 జోసాలో ఈసారి 6 రౌండ్లు ఉంటాయి. జోసాలో ఈసారి ఎన్ని రౌండ్లు ఉంటాయంటే 6 రౌండ్లు ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ NIT రూర్కెలా is confirmed that there shall be 6 rounds of seat allocation in the 2025 edition of JOSA counseling. మరి like previous year, CSAB will also organizing special rounds of seat allocation to fill the vacant seat resulting after all rounds of JOSA 2025. This year CSAB special will be 3 rounds. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ 2 rounds ఉన్నాయమ్మా. ఈసారి CSAB ఎన్ని రౌండ్లు ఉన్నాయంటే 3 రౌండ్లు ఉంటాయి. జోసా లాస్ట్ ఇయర్ 5 రౌండ్లు ఉంటాయి. ఈసారి 6 రౌండ్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సీట్స్ కూడా కొన్ని పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో కొన్ని సీట్స్ కూడా పెరుగుతాయి. అది మరి దీనికి చూసినట్టయితే the CSAB will coordinate supernumerary round of seat allocation for students from the union territories such as Andaman and Nicobar, Lakshadweep, Daman, Dadra Nagar and Haveli in selected NITs. మరి ఈ CSAB ఈసారి ఎన్ని రౌండ్లు ఉండే అవకాశం ఉందంటే, CSAB వచ్చి 3 రౌండ్లు, లాస్ట్ ఇయర్ 2 రౌండ్లు సెలెక్ట్ చేశారు. మరి జోసా వచ్చి 5 రౌండ్లు. జోసా అయితే మరి 6 rounds ఈసారి 6 rounds ఆఫ్ సీట్ అలొకేషన్ ఇన్ ద 2025 ఎడిషన్ ఆఫ్ జోసా ఉండే అవకాశం అయితే ఉంది. ఇన్ నోటబుల్ చూడండి, ఈ నోటబుల్ డెవలప్మెంట్ NIT రూర్కెలా have been entrusted by the Ministry of Education and for coordinate the direct admission of students abroad DASA 25. ఇది ఫారెన్ స్టూడెంట్స్ కమ్మా. దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది స్టూడెంట్స్. మరి ఈసారి
మరి రూర్కెలా వాళ్ళు రూర్కెలా ఎన్ఐటి వాళ్ళు ఎన్ఐటి ప్లస్ సిస్టాన్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, వీళ్ళు రెస్పాన్సిబిలిటీ చేస్తారు. మరి ఐఐటీస్ని అయితే ఐఐటి కాన్పూర్, మరి అడ్వాన్స్డ్ని ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఆర్గనైజింగ్ చేస్తారు. ఈసారి ఎన్ని రౌండ్స్ ఉంటాయి? జోసా అయితే మనకి 6 రౌండ్ల అవకాశం ఉంది. మరి ఈసారి సిశాబ్ అయితే 3 రౌండ్లు అవకాశం ఉంది. 3 రౌండ్లలో కూడా సీట్స్ వస్తాయమ్మా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎవరైనా మన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎవరైనా మన మెంటర్షిప్ అయితే తీసుకోవాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మనం జస్ట్ 2000 రూపాయలు అయితే పే చేసి సార్ హెల్ప్ కావాలి, మరి గైడెన్స్ కావాలనుకుంటే మరి మీరు మరి డిస్కస్ చేసుకుంటే అవి మరి సొల్యూషన్ రాదు. ఎందుకంటే మీరు మన లాంటి ఎక్స్పర్ట్స్ని, నన్ను కాకపోయినా వేరే వాళ్ళైనా యూ కెన్ టేక్ సమ్వేర్, నో ఇష్యూ. నా దగ్గరే తీసుకోమని నేనైతే సజెస్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ సజెస్టింగ్. ఎవరైతే నాలాంటి మరి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వారి ఎక్స్పర్ట్లు ఉంటారో వాళ్ళ దగ్గర ఏం తీసుకోండి, నా దగ్గర ఏం తీసుకోండి, ఇబ్బంది లేదు. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 2500 రూపాయలు. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు మనీ పే చేసిన తర్వాత మన వాట్సాప్ నెంబర్కి దీనికి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫ్రీగా అయితే ఎవరైతే కాల్ చేయదు, మీరు మెసేజ్ అయితే పెట్టండి. యూ కెన్ మెసేజ్ మీ, ఐ విల్ ప్రొవైడ్ ద ఆన్సర్. డైరెక్ట్లీ కాల్ చేయొద్దు వితౌట్ టేకింగ్ ఎనీ మెంటర్షిప్. ఇది మనకి సిశాబ్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. సిశాబ్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. మనకి ఈసారి 3 రౌండ్లు ఉంటాయి. జోసాలో వచ్చేసి మనకి మరి 6 రౌండ్లు ఉండే అవకాశం అయితే ఉంది. మరి సిశాబ్ని ఎన్ఐటి రూర్కెలా ఆర్గనైజింగ్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఏంటంటే దీనిలో ఇచ్చేస్తాను, మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు మరి కాల్ చేయండి, మన మెంటర్షిప్ అయితే తీసుకుని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.